నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సొంత మీడియా లేదంట. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని ఛానల్స్కి మాత్రం ఆయన ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు, అసలు ఆ ఛానల్స్ వాళ్ళకి ఈయనకి సంబంధం ఏంటి డౌట్ వస్తుంది కదా అందరికీ కూడా. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. జగన్మోహన్ రెడ్డికి సొంత మీడియా లేదంట. అందుకని ఈ మధ్యకాలంలో కొన్ని నేషనల్ మీడియాకి, అలాగే తెలుగు మీడియా ఛానల్స్కి కూడా ఆయన ఒకటే ఛానల్కి ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. మీడియా లేదు అన్నప్పుడు ఆయన పర్టికులర్ ఆ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం వెనక కారణం ఏంటి? సో ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా కానీ ఒకవేళ చెప్పితే అతికినట్టు ఉండాలి. నిజాలు కూడా ఒక్కోసారి అంటుంటారు అబద్ధం కూడా అతికినట్టు చెప్పాలి అని. సో జగన్మోహన్ రెడ్డి అబద్ధాలని అతికినట్టు కాదు, స్టాంప్ వేసి చెబుతున్నాడు. మరి అసలు కళ్ళు తెరిచి అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆయన ఏమంటాడు, చాలా కాలం నుంచి నాకు మీడియా లేదు, నేను ఒంటరివాడిని, అందరు కలిసి నన్ను దెబ్బతీయడానికి వస్తున్నారు, ఇలాంటివన్నీ చెప్తున్నాడు. అసలు నాకు మీడియా లేదు అని చెప్తున్నాడు. మీడియా లేదు అన్నప్పుడు మరి ఇందిరా టెలివిజన్ ఎవరిది, సాక్షి పేపర్ ఎవరిది, సాక్షి ఛానల్ ఎవరిది, ప్లస్ మిగతా ఛానల్స్ ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తున్నటువంటి ఛానల్స్ ఎవరివి అని కనుక లెక్కేసుకుంటే సోషల్ మీడియా ఎంత బలంగా ఉంది. ఒక హైదరాబాద్లో, బెంగళూరులో, తర్వాత అమరావతిలో, వైజాగ్లో, ఇలా ఇన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్నటువంటి సోషల్ మీడియా ఎవరి, ఇవన్నీ చూస్తే ఇప్పుడు రేసు కుక్కల్లాగా షర్మిలాని కూడా వదిలిపెట్టకుండా ఎమ్మడిపడుతున్నటువంటి సోషల్ మీడియా ఉంది కదా, అది అందరికీ తెలిసింది కదా. అది షర్మిలానే చెప్తున్నారు కదా, మనం చెప్పడం కదా, షర్మిలానే చెప్తున్నారు కదా. అసలు ఆల్రెడీ సాక్షి మీడియా, సాక్షి ఛానల్లో జగన్మోహన్ రెడ్డితో పాటు తనకి కూడా వాటా ఉందని చెప్పి ఆమె కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు మరి సొంత మీడియా లేదంటున్నారు. సొంత మీడియా లేకపోతే మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు రాధాకృష్ణ ఏబిఎన్ ఆయన చెప్తుంటారు రోత మీడియా, కూలి మీడియా అని. రెండు రకాల రోత మీడియా, కూలి మీడియా అంటుంటారు ఆయన. కూలి మీడియా అంటే నేను ఏదో అనుకున్నా, ఏంటబ్బా కూలి మీడియా అని. అంటే కూలి మీడియా అంటే ఏంటనేది నాకు ఇప్పుడు అర్థమైంది. ఏంటంటే ఒక 2 days నుంచి, నిన్న ఇవాళ ఒక ఆల్రెడీ ఆయన చేసినటువంటి ఆరోపణ ఏంటంటే రామోజీరావు దగ్గరికి వెళ్తే ఈనాడుకు సంబంధించిన ఆయన దగ్గరికి వెళ్తే 2,000 కోట్ల రూపాయలు అడిగాడు అనేట్టు ఒక ఆరోపణ తీసుకొచ్చారు ఆయన మీద. ఇప్పుడు అంటే అనుకూలంగా చేయడానికి 2,000 కోట్ల రూపాయలు అడిగాడు జగన్మోహన్ రెడ్డిని అనేటువంటిది ఒకటి కొత్త ఆరోపణ బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు అసలు ఈనాడు సంస్థల దగ్గరికి వెళ్ళి అసలు అది అడిగేటువంటి సాహసం చేయగలరా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సింహం అంటుంటారు. జగన్మోహన్ రెడ్డి మన పాదయాత్రకు పోయేటప్పుడు, ఓదార్పు యాత్ర తర్వాత 2019లో పాదయాత్రకి వెళ్ళడానికి ముందు రామోజీరావు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు, రామోజీరావుని ఎందుకు కలిసారు? ఆ సింహం అంటున్నారు. మరి సింహం అంటారు కదా జగన్మోహన్ రెడ్డిని. మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి రామోజీరావు ఆశీస్సులు ఎందుకు తీసుకున్నారు 2019 ఎన్నికల ముందు చేసినటువంటి పాదయాత్రలో? సరే, ఇప్పుడు రామోజీరావు దగ్గరికి వెళ్తే 2,000 కోట్ల రూపాయలు ఆయన అడిగారు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు కదా. మరి ఇప్పుడు వాళ్ళు కొన్ని ఛానల్స్లో కావాలని వాళ్ళ సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. మరి వాళ్ళకి ఎన్ని వేల కోట్లు ఇచ్చినట్టు? ఇప్పుడు ఈయన దగ్గరికి వెళ్తే నేను మీకు అనుకూలంగా కావాలంటే 2,000 కోట్లు ఇవ్వండి అని చెప్పి అడిగారని చెప్పి చెబుతున్నారు ఆ సంస్థ మీద. మరి ఇప్పుడు ప్రమోట్ చేసుకుంటున్నటువంటి సొంత డబ్బా కొట్టించుకుంటున్నటువంటి ఛానల్స్కి 8,000 కోట్లు ఇచ్చినట్టు వీళ్ళు. అది కూడా వస్తుంది ప్రశ్న. అసలు మీడియానే లేదంటున్నారు. ఇప్పుడు మీడియా లేనప్పుడు ఇప్పుడు అసలు ఉండేటువంటి మీడియాలో, తెలుగు మీడియాలో 80% జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్పి కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి. ఛానల్స్ కనపడుతున్నాయి, అది పత్రికలు కూడా కనిపిస్తున్నాయి. అది అందరికీ తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. నన్ను ఈ మధ్య మా అపార్ట్మెంట్లో ఉండి వాచ్మెన్ అడిగాడు. ఏమడిగాడు తెలుసు, ఆశ్చర్యపోతారు. నేను ఆ ఛానల్ గురించి చెప్పను కానీ, సార్ సొంత ఛానల్ సాక్షి కన్నా దారుణంగా జగన్మోహన్ రెడ్డి గురించి ఇస్తున్నారు సార్, చూడలేకపోతున్నాను సార్ ఆ ఛానల్ని అని చెప్పి అన్నాడు వాచ్మెన్. ఎందుకన్నాడు నాకు అర్థం కాదు. సార్ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి కొన్నాడు సార్ ఆ ఛానల్ని అని అడిగాడు. అంటే ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిన ఛానల్ని. ఓకే, నేను పేరు చెప్పను కానీ పేరు చెప్తే బాగుండదు. ఆయన వాచ్మెన్ ఎందుకు అడిగాడు అర్థం కాలేదు. నన్ను అడిగాడు సందేహంగా. నేను రోజు వెళ్తూ ఉంటే పైకి వెళ్తున్నప్పుడు సార్ అన్నాడు. ఏంటి అని అంటే
సార్ మా ఛానల్ని ఏమన్నా కొన్నారా జగన్మోహన్ రెడ్డి, ఆ సాక్షి కాకుండా ఇంకా ఛానల్ కొన్నారంటే ఏమైనా చూడలేకపోతున్నాను సార్ అని అన్నాడు వాచ్మెన్. అంటే ఏ స్థాయిలో వాళ్ళు రాధాకృష్ణ గారి భాషలో చెప్పాలంటే కూలీ తీసుకొని ఏ స్థాయిలో డబ్బా కొడుతున్నారు అనేది. ఇప్పుడు అసలు నాకు మీడియానే లేదంటున్నారు. ఇప్పుడు 4 రకాల మీడియాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు మీడియాలో. ఒకటి బ్లూ మీడియా. బ్లూ మీడియాలో ఎవరెవరు ఏది ఆ జాబితాలకు ఎవరెవరు వస్తారనేది అందరికీ తెలుసు. మారుమూల గ్రామానికి వెళ్ళినా కానీ తెలుసు. ఆ పుణ్యం కట్టుకుంది కూడా రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డే. తర్వాత ఎల్లో మీడియా. ఎల్లో మీడియా ఎవరు అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి వేదిక మీదగా చెప్తున్నాడు కాబట్టి ఇంకా అందరికీ తెలుసు. అట్ ద సేమ్ టైం బ్లూ మీడియా ఎవరనేది వీళ్ళు చెప్తున్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు చెప్తున్నారు కాబట్టి అది ప్రజలకు తెలుసు. ఇక పింక్ మీడియా. పింక్ మీడియా ఎవరనేది రేవంత్ రెడ్డి చెప్తుంటాడు. కాబట్టి ఈ పింక్ మీడియా, బ్లూ మీడియా రెండు ఒకటే. అయితే ఈ రాష్ట్రంలో తెలంగాణలోనేమో పింక్ మీడియా, ఆంధ్రప్రదేశ్లోనేమో బ్లూ మీడియా పిలుచుకుంటారు. కానీ పింక్ అండ్ బ్లూ రెండు ఒకటే. ఇప్పుడు ఎల్లో మీడియా ఆయన చెప్పేది ఒకటి. ఇంకా పిచ్చ మీడియా ఉంది. పిచ్చ మీడియా అంటే నాకు కూల్ మీడియా, అంటే డబ్బులు ఎవరికి ఇస్తే వాళ్ళు చేస్తూ ఉంటారు ప్రమోషన్. సరే ఆ పిచ్చ మీడియాని తీసే, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు చేస్తారో ఆ పిచ్చ మీడియాని తీసే. మిగిలింది ఏంది? పింక్ మీడియా, ఎల్లో మీడియా, బ్లూ మీడియా. పింక్ అండ్ బ్లూ ఒకటే, రెండు కలిపి ఒకటే ఉండేది ఎల్లో మీడియా. అంటే రెండు భాగాలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్టే కదా, అంతే కదా. 2 భాగాలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్టు. మరి నాకు మీడియా లేదు, నాకు ప్రచారం చేయడానికి నాకు మీరే స్టార్ క్యాంపెయినర్లు, మీరు తప్ప నాకు స్టార్ క్యాంపెయినర్ లేరు, నాకు స్టార్ క్యాంపెయినర్లు అంతా పేదోళ్ళే, మీరే ప్రచారం చేయండి, నాకు మీడియా లేదు. ఇంతకన్నా అబద్ధం ఉందా? నాకు మీడియా లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తుంటారు కదా, దానికంటే అబద్ధం ఇంకా పెద్దది ఉందా? చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా. ఇనాగ్రేషన్ టైంలో వాళ్ళ నాన్నగారి ఫోటోనే ఉంది కదా లోగోలో. ఇప్పుడంటే ఇన్ని సంవత్సరాలు అయిందని చెప్పి తీసేశారు, కానీ ఆయన ఫోటోనే ఉంటుంది కదా లోగో. బహిరంగంగా కనిపిస్తుంటే మళ్ళీ మళ్ళీ ఈ పిచ్చ మీడియాలో కొంత భాగాన్ని మళ్ళీ కొనుక్కున్నారు కదా వాళ్ళు. పిచ్చ మీడియాలో కొంత భాగాన్ని కొనుక్కున్నారు. బ్లూ మీడియా ఉంది, పింక్ మీడియా ఉంది, ఇంకా లేని ఆయన చెప్తున్న భాషలో ఎల్లో మీడియానే కదా. అది కూడా ఉంటే ఇక అసలు ఏం చెప్పకూడదేనా? అంటే ఏం చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి ఆహా ఓహో అంటావేనా? ఇంకా అసలు ప్రశ్నించడానికి అవకాశం లేదా? ఆయన చెప్తుంది ఏంటి అసలు? ఆయనేమో నేను నిజాయితీపరుడిని, నేను అబద్ధం చెప్పను అని అంటాడు. ఆయన నిద్ర లేస్తే ఆ అబద్ధాలు ఏం చెప్తున్నాడు అనేది కౌంట్ చేసుకోవాలి మనం. అని ఏపీ ప్రజలు అందరికీ తెలిసిందే ఎవరికి ఏ ఛానల్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అని. ఆ ఛానల్ బట్టి కూడా చెప్పచ్చు అవి ఎవరిదా అని. సో మరి అంతా తెలిసి ఉండి కూడా అంత పబ్లిక్గా ఆయన నాకు మీడియా లేదు అంటే ఆయన ఇంకెన్ని కావాలనుకుంటున్నారు ఆయన లెక్కల ప్రకారం తెలియదు. సో మరి దీన్ని ఎంతవరకు ఏపీ ప్రజలు నమ్ముతారని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ.